చందు, చందు, నువ్వు ఏ ప్రాజెక్ట్ గురించి రీసెర్చ్ చేస్తున్నావు? లూసిడ్ డ్రీమ్స్ అనే కాన్సెప్ట్ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నాం. లూసిడ్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి నాకు ప్రతి ఒక్క డీటెయిల్ కావాలి. ఇవ్వవా ప్లీజ్? ఆ డీటెయిల్స్ నీకెందుకు అర్జున్? అది నేను చెప్పలేను, నీకు తర్వాత చెప్తాను కదా. ఐ వాంట్ టు నో ఎవ్రీథింగ్ అబౌట్ లూసిడ్ డ్రీమ్స్. ఆ ప్రాజెక్ట్కి చెందిన ప్రతి ఒక్క డీటెయిల్ నాకు కావాలి. ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ. లూసిడ్ డ్రీమ్స్ అనేది ఒక స్పష్టమైన కళ అని అర్థం. ఆ కలకనే వ్యక్తికి తను కలలో ఉన్నానన్న విషయం పూర్తిగా గుర్తుంటుంది. అలాగే ఆ కలలో జరుగుతున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ మీద ఆ వ్యక్తికి కంట్రోల్ ఉంటుంది. అయితే లూసిడ్ డ్రీమ్స్ అంటే కళ? కలే, కానీ మనకంటున్న కళ లాంటిది కాదు. ఇట్స్ ఎ డిఫరెంట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఆల్ టుగెదర్. సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఎక్కడైనా వాకింగ్ వెళ్తాం అనుకో, మనకి తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళని ఆపి మాట్లాడతాం. అవన్నీ మన మైండ్లో రిజిస్టర్ అయి ఉంటాయి, మనకి గుర్తుంటుంది. బట్ చాలామంది మన వాకింగ్ వెళ్తున్నప్పుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళెవరూ మనకి గుర్తుండరు. కానీ మన చుట్టూ జరుగుతున్న ప్రతి ఒక్క విషయం మన సబ్కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటుంది. ఇలా రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క సిచ్యువేషన్ని ఎల్డి ద్వారా బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని సెట్ చేసి ప్రతి ఒక్క విషయాన్ని రివైండ్ చేసి తెలుసుకోవచ్చు. దగ్గర వాళ్ళు మిస్ అయ్యి మెంటలీ చాలా వీక్గా ఉన్న పేషెంట్స్కి మేము లూసిడ్ డ్రీమ్స్ని థెరపీగా యూజ్ చేస్తాం. ఈ థెరపీ ద్వారా మిస్ చేసుకున్న వాళ్ళు మిస్ అయిన వాళ్ళని వర్చువల్గా చూడగలరు, వాళ్ళని ఫీల్ చేయగలరు, వాళ్ళతో మాట్లాడగలరు. చాలా రియలిస్టిక్గా ఫీల్ అవ్వడం వల్ల థెరపీ అయ్యాక వాళ్ళ మనసుకి సంతోషంగా ఉంటుంది. థెరపీని ఉపయోగిస్తారా? ఈస్ దేర్ ఎనీ ప్రూవెన్ కేస్? అఫ్ కోర్స్ దేర్ ఆర్ మెనీ ప్రూవ్డ్ కేసెస్. ఇన్ఫ్యాక్ట్ లూసిడ్ డ్రీమ్స్ అనేది నిన్న మొన్న వచ్చిన విషయం కాదు. దీని గురించి ఇంకా చెప్పాలంటే మహాభారతంలోనే రాసుంది. కర్ణుడు, కుంతిదేవి. కుంతిదేవి కర్ణుడి కన్న తల్లి అని తెలియక ముందే లూసిడ్ డ్రీమ్స్ ద్వారా ఇద్దరు ఒకరినొకరు మీట్ అయ్యేవారట. కుంతిదేవి కర్ణుడికి చెప్పిందంట, బాబూ, మనమిద్దరం తల్లి కొడుకులైన కలలో మాత్రమే కలుసుకోగలవని. అలాగైతే లూసిడ్ డ్రీమ్స్ మూలంగా మనం ఆజ్ఞానం వెతకడానికి ఏదైనా క్లూ దొరకొచ్చు కదా? నో అర్జున్, యాజ్ ఎ సైంటిస్ట్గా నేను దీన్ని ట్రీట్మెంట్ కోసమే యూజ్ చేయగలను. చందు ప్లీజ్, నేను ఆల్రెడీ దాని గురించి చదివాను. చాలా దేశాల్లో ఈ కాన్సెప్ట్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోసం వాడారు. దే హ్యావ్ సక్సీడెడ్. చందు ప్లీజ్, వై కాంట్ వి ట్రై వన్స్? నో అర్జున్, ఇందులో ఫాలో చేయాల్సిన చాలా రూల్స్ ఉన్నాయి. ఎల్స్ ఇట్ కుడ్ బి ఎ లైఫ్ థ్రెటనింగ్ ప్రాసెస్. నేను ఆల్రెడీ ఆది అని కోల్పోయాను. ఐ కాంట్ అఫోర్డ్ టు లూజ్ యూ అట్ ఎనీ కాస్ట్ అర్జున్. ఐ కాంట్. చందు, ఏ రూల్స్ ఉన్నా సరే నేను వాటిని ఫాలో అవుతాను. ప్లీజ్ లెట్ మీ ట్రై, ప్లీజ్.